సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు దేవుని సందేశం స్తుతి ఆరాధన అనే అంశం మీద మాట్లాడతాను. అంటే ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ స్తుతి ఏంటి, ఆరాధన ఏంటి, ఒకేలాగుంది కదా. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే దీని తారతమ్యం చాలామందికి తెలియదు. స్తుతి ఆరాధన అంటారు, మరి స్తుతి ఏంటి, ఆరాధన ఏంటి, రెండుటి కూడా మరి కొద్దిగా వ్యత్యాసం ఉంది. అంతా దేవునికి, స్తుతి అయినా దేవునికే ఇస్తున్నావు, ఆరాధన కూడా దేవునికే ఇస్తున్నావు. కానీ దీంట్లో కొద్దిగా తారతమ్యాన్ని మనం ధ్యానించాలి ఈరోజు. అంటే మరి భక్తులు దేవుని ఆరాధించినారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, అబ్రహాము దేవుని ఆరాధించినాడు. అబ్రహాము స్తుతించినాడా? అబ్రహాము చేతులు కొట్టి పాడినాడా? లేక చేతులెత్తి ఆరాధించినాడా? అలా చేయలేదు. అబ్రహాము ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును అర్పించమన్నప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి విధేయత చూపినాడు. అది ఒక ఆరాధన అన్నమాట. కనుక మనము గమనించాలి ఆరాధన. ఇప్పుడు నా జీవితం ఒక ఆరాధన అయిపోయింది. నేను గమనిస్తున్నాను, నేను నా గురించి ఆలోచించుకున్నాను. అదేంటంటే ఒక రంగురంగుల ప్రపంచంలో రంగురంగుల జీవితం జీవించాలని చాలా ఆశించినాను యవ్వన కాలంలో. ఐ షుడ్ ఎంజాయ్ లైఫ్ టు ద మ్యాక్సిమం. అన్నీ అనుభవించాలి. అరే లోకంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించాలి, రంగురంగులు ఉండాలని ఎంత ఆశించినాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన చిత్తం నాలో జరిగించాలని నాకు ఆంక్షలు ఇచ్చినాడు. ప్రతి మరి ఆజ్ఞకు నేను లోబడినప్పుడు అది ఆరాధన. ఎందుకు లోబడినావు సిస్టర్? నువ్వు ఇంతగా ఎందుకు నీవు సమర్పించుకున్నావు? నువ్వు అన్నీ వదిలేసి ఎందుకు ప్రభువును పట్టుకున్నావు? ప్రభువు చెప్పినట్టు వింటున్నావు ఏంటి? మరి అంటే నేను చెప్పాలి, అవును ప్రభువు నన్ను ఇలా కోరుకున్నాడు, నేను అప్పుడు విధేయత చూపినాను. ఇది నా ఆరాధన ప్రభువుకు. నా విధేయతనే ఆరాధన, నా సమర్పణ ఒక ఆరాధన. ప్రభు కొరకు నేను చేసిన త్యాగాలు ఒక ఆరాధన. అలాగే అబ్రహాము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, తన ఏకైక కుమారుని దేవుడు అడిగినప్పుడు ఇచ్చేస్తాడు. 100 సంవత్సరాలకు పుట్టినాడు, లేక మరి దేవుడిచ్చిన బహుమానం దేవుడిచ్చి తీసుకుంటాడా అని ఎన్నో ప్రశ్నలు అడగచ్చు. మనమైతే ఎన్ని ప్రశ్నలు అడుగుతాం. కానీ ఒక్క మాట పలకకుండా ఇమ్మన్నప్పుడు తీసుకొని వెళ్ళి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే వాక్యంలో మనం చూస్తున్నాం, ఆదికాండం 22లో ఆ అబ్రహాం యొక్క ఆరాధన ఎంత అద్భుతంగా ఉంది. ప్రభు అంటున్నాడు 12వ వచనంలో, ఆదికాండం 22:12, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నావా? మరుమాట పలకకుండా. దేవుడు నిన్ను ఏదైనా కోరుకున్నాడా? కోరుకుంటే వెంటనే ఇచ్చావా? లేకుంటే సణుక్కుంటూ ఇవ్వాలన్నా వద్దా అని వెనుకాడుతూ ఇచ్చావా? దేవునికి సంపూర్ణంగా దేవుడు ఇచ్చినవే మనం ఆయనకి ఇస్తున్నాము. దేవుడు ఇవ్వంది మనకెక్కడుంది? ఏమి దేవుడిచ్చినవన్నీ ఇచ్చిన వాటిలో నుండి దేవునికి ఇస్తున్నాం. కానీ ఎన్నెన్నో అడ్డులు పలుకుతూ ఉంటాం. కానీ అబ్రహాం అలా చేయలేదు. ఒక్కడే కుమారుడు, దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనుక తీయలేదు. కనుక ఇతడు దేవునికి భయపడువాడని నేను ఇప్పుడు గ్రహించినాను. దేవుడే పలుకుతున్నాడు. అది ఒక ఆరాధన.
అయితే మరి దేవుడు మానవుల ఆరాధన కోరుతాడా? వై డస్ గాడ్ సీక్ ద వర్షిప్ ఆఫ్ హ్యూమన్స్? మనం ఆరాధించాలని ఎందుకు కోరుతున్నాడు? ఆరాధించడం అది మనకు చాలా మంచిది. 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది. ఇట్స్ వెరీ గుడ్. మనం ఈ దినాల్లో చూస్తాం కదా, రోగం రాకుండా అది తింటే మంచిది, తాగితే మంచిది. దేవుని స్తుతించుట మంచిది, దేవుని ఆరాధించుట మంచిది, అది నీకు మేలుకరము. సాతాను పారద్రోలానికి ఇది ఒక పెద్ద యుద్ధోపకరణం. స్తుతి దగ్గర సాతానుకు తావులేదు, ఆరాధన దగ్గర సాతానుకు చోటు లేదు. అది దేవుని బిడ్డలకు ఎంతో మంచిది. ఒక వారం అంతా 6 రోజులు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఒకరోజు ఆరాధన దినం, ఒక స్థలము, ఒక సమయము, ఒక సహవాసం ఎంచుకొని దేవుణ్ణి ఆరాధించడానికి. దెర్ ఇస్ అ ప్లేస్, దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అ టైమ్, యు సెట్ అవుట్ టు వర్షిప్ గాడ్. అది ఎంత గొప్పది. అందుకే అంటే నీవు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనను పూజ చేయడానికి వచ్చినావు, ఆయనను ఆరాధించడానికి వచ్చినావు. అంటే దేవుడు నరులు నువ్వు సృజించినప్పుడే తన మహిమ నిమిత్తం సృజించినాడని ఇంతకుముందు నేను ఎన్నో రెఫరెన్స్లు మీకు చెప్పినాను. తన మహిమ నిమిత్తమే సృజించుకున్నాడు. దేర్ ఇస్ నో అదర్ పర్పస్ ఫర్ క్రియేటింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకేముంది, మనల్ని ఎందుకు సృజించినాడు? మనం ఏదో సంపాదించుకొని కడుపు నిండా తిని మరి కంటి నిండా నిద్రపోయి మళ్ళీ మన పనులు చేసుకోవడానికి కాదు. అవన్నీ ఉంటాయి జీవితంలో, కానీ ప్రథమైన కార్యం ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన పూజించాలి. ఆరాధన అన్నప్పుడు పూజించడం, నమస్కరించడం, సాగిలపడడం, మ్రొక్కడం, ఇవన్నీ పదాలు ఉన్నాయి. స్తుతించడం అంటే ఏంటి? అది ఇంకొక మరి అర్థం వస్తుంది. స్తుతించడం, పాటలు పాడడం, జిహ్వ ఫలాన్ని హెబ్రీ 13:15 ఉంది. మీ జిహ్వ ఫలము నాకు అర్పించండి. గివ్ మీ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నువ్వు రాగం ఎత్తి పాడుతున్నావు, చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నావు, చేతులెత్తి మరి దేవుని స్తుతిస్తున్నావు, కృతజ్ఞత భావంతో ఆయన చేసిన ఉపకారాలను నీవు వల్లిస్తున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, స్తుతిస్తున్నావు. ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని కీర్తనలు 22:3 వచనం. బాలుర యొక్క చంటి బిడ్డల స్తుతుల మూలమున ఆయన దుర్గములను స్థాపిస్తాడని 8వ కీర్తనలో ఉంది. అంటే ఇది స్తుతి నువ్వు దేవునికి అర్పిస్తున్నావు. నువ్వు స్తుతి చేసినా ఆరాధించినా అది నీకెంతో ఆరోగ్యదాయకం. నీ ప్రాణానికి, నీ శరీరానికి, నీ యొక్క ఆత్మకు ఇట్ ఈస్ హెల్త్. అంటే నీకు పుష్టినిస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీకున్న మరి లోటుపాట్లన్నీ కూడా సవరించేది ఆరాధనలో ఉన్న శక్తి అన్నమాట. అందుకే ఆరాధించండి, స్తుతించండి, స్తోత్రించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత అనేది చాలా గొప్ప కార్యం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, డోంట్ ఫర్గెట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. దేవుడు ఎక్కడ ఉన్నాడని ఊరంతా వెతుకుతున్నావా? లోకమంతా వెతుకుతుంది. దేవుడు ఎక్కడ ఉంటాడంటే కృతజ్ఞత గల హృదయంలోనే ఆయన ఉండగలడు. కృతజ్ఞత భావంలోనే నీకు స్తుతి ఆరాధన వస్తుంది. నువ్వు పాడలేవు, ఆరాధించలేవు నీకు కృతజ్ఞత భావం లేకుంటే. నువ్వు పాడొచ్చు, ఒకవేళ నోటితో పాడొచ్చు, కూని రాగాలు తీయొచ్చు, ఆరాధన మరి నాట్యమాడి కూడా కొంతమంది ఆరాధిస్తారు కదా, దాంట్లో ఏముండదు, సత్తా ఉండదు, పస ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడు చేసిన ఉపకారాలను మరవకుండా గుండె నిండుగా కృతజ్ఞత భావంతో స్తుతిస్తావు, ఆ రుచే వేరుంటుంది. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా, my spleen, my liver, my heart, my intestines, my everything, my inner being, every cell of my body should be grateful to God and glorify God. అది ఎట్టుంటుంది? అందుకే దావీదు అంటాడు, అరే నువ్వు నన్ను ఎక్కడ తీసుకొచ్చినావు? గొర్రెల దొడ్డిలో నేను గొర్రెలు మెప్పుకొని దుడ్డు కర్ర దండం పెట్టుకొని చిన్న పోరోని, నేను చిన్న బాలుని గొర్రెల వెనక తిరుగుతుంటే నన్ను నువ్వు అక్కడ నుండి ఎన్నుకొని రాజసింహాసనం మీద పెట్టినావు, బంగారు కిరీటం ధరింపజేసినావు, రాజభవనంలో ఇచ్చినావు, ఇంత జ్ఞానం నాకు ఇచ్చినావు, బంగారు దండు నాకు ఇచ్చినావు, కట్టె దండు పట్టుకొని తిరుగుతాను, ఇప్పుడు బంగారు దండు నా చేతికి ఇచ్చినావు, ఎంత మేలు చేసినావు అయ్యా నువ్వు.
హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ, హౌ కెన్ ఐ నాట్ వర్షిప్ యూ, హౌ కెన్ ఐ నాట్ సింగ్ ఎ సాంగ్ అంటు యూ, హౌ కెన్ ఐ నాట్ డాన్స్ విత్ జాయ్. అంటే నేను ఆనందంతో కేకలు వేయాలి కదా నువ్వు చేసిన ఉపకారములు దనేసి. అందుకే కృతజ్ఞత భావము చాలా మరి అవసరం. అంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, కృతజ్ఞత హృదయంతో స్తుతించాలి దేవుణ్ణి, ఆరాధించాలి దేవుణ్ణి. కీర్తన ఇప్పుడు చూడండి, అబ్రహాము త్యాగపూర్తిగా సమర్పణతో విధేయతతో ఆరాధించినాడు. దావీదు చేసిన ఉపకారాలను ధ్యానిస్తూ ఆయన చేసిన మేళ్లను మరవకుండా పాడుతున్నాడు, వాయిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అంటే స్తుతి అన్నమాట. ఆయన రాసిన 70కి పైగా కీర్తనలు, 150 కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 70కి పైగా ఉంటుంది. మరి కీర్తనలో అంతా చూసిన దేవుని స్తుతించడం మంచిది. 145 చూడండి, రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నతించేదను, దినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఎక్కడైనా చూడండి దావీదు రాసిన కీర్తన స్తుతి 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 స్తుతి. ఒక పాట ఉంది కదా, స్తుతి స్తుతి అని దినమంతా పాడెదను, స్తుతి స్తుతి అని దినమంతా పాడెదను, మంచివాడా మహోన్నతుడా స్తుతి స్తుతి అని దినమంతా పాడేదను. దేవుని బిడ్డలు ఎప్పుడు స్తుతి ఇవ్వాలి. నేను అందుకే చెప్తాను, ఎప్పుడు అడుక్కోవడమే, ఎప్పుడు భిక్ష. ఆ భిక్షగాన్ని చూస్తే మనకు చాలా జాలి అనిపిస్తుంది కదా. వానికి ఉన్నా కానీ లేదంటాడు, వాడు ఎక్కడెక్కడో దాచుకుంటాడు కానీ లేదు అంటాడు. పైన ఒక చిప్ప పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. వాని జీవితం అంతా అలాగే ఉంటుంది, చిప్ప పట్టుకొని తిరగడం. ఈనాడు క్రైస్తవులు కూడా ఇలాగే అయిపోయినారు. దేవా నాకు దయచి, దేవా 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 నాకీ. ప్రార్థన ఒక భిక్షాటన అయిపోయింది. ప్రార్థనలో అందుకే స్తుతి మిళితం కావాలి, ప్రార్థనలో ఆరాధన ఉండాలి. ప్రార్థన అంటే స్తుతి ఆరాధన అన్నమాట. అంటే అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు దేన్ని గురించి చింతించకండి, ప్రతి విషయం ప్రార్థన మరి విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మీ విన్నపములను తెలియజేయుడి. అంటే మిక్స్ ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, వర్షిప్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనలు ఇవన్నీ మిళితం కావాలి. అంటే ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన చేసిన ఉపకారాలు మరవకుండా నోటితో జీవఫలం అర్పించాలి. అప్పుడు నీ విన్నపాలు చెప్పాలి. ఊరికే అడుక్కోవడం కాదు, దేవునికి ఇవ్వాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట బహు శ్రేష్టం. అందుకే దావీదు కీర్తనలు మీరు చూస్తే ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది. ఏ కీర్తన అనేది దావీదు రాసిన కీర్తనలు ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది. అది చాలా అద్భుతం. ఇక్కడ 146 చూడండి, 147 చూడండి, 148వ కీర్తన, 149వ కీర్తన, 150వ కీర్తనలు అయితే దేవుని స్తుతించుడి 13 సార్లు ఉంటుంది 150వ కీర్తనలో. 146లో యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదం, నేను బ్రతుకు కాలం అంతయు నేను దేవుని కీర్తించేదం. ఏదో ఆరాధనకు వచ్చి 2 గంటలు కాదు స్తుతి, నా దినమంతా స్తుతిస్తాను, నా జీవితకాలం అంతా స్తుతిస్తాను, నాకు ప్రాణమున్నంత కాలం దేవుని స్తుతిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నేను దేవుని స్తుతిస్తాను. ఎంత బాగుంది. తర్వాత 147వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. పాటలు పాడితే నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది అన్నమాట. ఉదయకాలం లేసి ఒక 2 పాటలు పాడితే పాజిటివిటీ, అంతా పాజిటివిటీ ఛార్జ్ అయిపోతుంది. ఉదయకాలం లేసి సణిగి కొనియామంటే అంత నెగటివిటీ కమ్ముకుంటుంది. అందుకే స్త్రీలు మరి పాతకాలం తల్లులు ఉదయం లేచి అందరికంటే ముందే లేచి వారు మంచిగా దేవుని సన్నిధిలో కూర్చొని 2 పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివి చూడండి, ఆ తీరే వేరు. ఆ తీరు తిరిగి రావాలి. మరి దావీదు అంటున్నాడు 148 చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి.
కేవలం మనుషులు మాత్రం కాదు. ఆయన అంటున్నాడు, దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశంలోని జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఇవన్నీ పుట్టాను, యెహోవా నామమును స్తుతించుగాక. యెహోవా ఆజ్ఞ ఇస్తే పుట్టింది. నేను ఈ మధ్యలో ప్రార్థన చేస్తున్నా ఏంటంటే, నువ్వు ఆజ్ఞ ఇయ్యగా సమస్తం కలిగింది నాయన, నీ నోటి మాట ద్వారా సమస్తం కలిగింది, కలుగును గాక అంటే కలిగింది కదా. అది నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నమ్మితే మీరు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్, వెదర్ టు క్రియేట్ ఆర్ టు డిస్ట్రాయ్. నశింపజేయడానికి, సృష్టించడానికి శక్తిగల దేవుని మనం స్తుతిస్తున్నాం అని అర్థం. 149 చూడండి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము చేయడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించరు. ఎక్కడైనా స్తుతి 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 అని మనం చూస్తున్నాం. 150 కీర్తనలు అయితే 13 సార్లు ఉందండి. మీరు లెక్క పెట్టండి, 13 సార్లు స్తుతించుడి స్తుతించుడు ఆదేశం, స్తుతించుడి స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలాగ స్తుతించాలి, ఎవరిని స్తుతించాలి, ఇవన్నీ జవాబులు 150 కీర్తనలో ఉంది. అంటే చూడండి, మరి ఇట్స్ ఎ హెల్తీ ప్రాక్టీస్ ఫర్ అస్. హెబ్రీ పత్రిక 13:15లో మనం చూసినాం, మన జీవ ఫలాన్ని దేవునికి అందిస్తున్నాం. స్తుతి ఎప్పుడు కూడా మన పరిస్థితులను మార్చేస్తుంది. వెన్ యూ ప్రైజ్ గాడ్ అంటే దేవుని స్తుతి యాగము చెల్లించుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవునికి స్తుతి చెల్లించడము అది నీకు శోభనిస్తుంది, నీ ముఖానికి తేటనిస్తుంది, నీ పనులన్నీ సఫలమైపోతుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీ శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. స్తుతి దేవునితో నిన్ను కలుపుతుంది. సాతాను కలవరపెట్టేది ఒక్కటే ఆయుధం ఏంటంటే స్తుతి. ప్రైజ్ కన్ఫ్యూజెస్ ద ఎనిమీ అంట. వాడు కలవరపడిపోతాడు అనమాట. స్తుతి ముందు నిలవలేడు సాతానుడు. నువ్వు దేవుని బిడ్డలు స్తుతిస్తుంటే వానికి అక్కడ తావు ఉండదు నిలబడడానికి. వాడు స్తుతించాడు కదా, వాడు గర్విష్ఠుడై పడిపోయినాడు కదా. దేవుని స్తుతించడం వానికి తెలియదు. కాబట్టి స్తుతి ఉన్న చోట సాతానుడు ఉన్నాడు. సాతాను శక్తులు పనిచేయవు, మంత్రశక్తులు తంత్రశక్తులు అస్సలే పనిచేయవు. మీరు పాటలు పాడండి, స్తుతించండి, 1000 నామములతో స్తుతించండి. అక్కడ సాతానుకు తావు లేదు, చీకటికి తావు లేదు, మంత్రతంత్రాలకు సావు లేదు, రోగానికి తావు ఉండదు. అందుకే ప్రైజ్ కన్ఫ్యూజెస్ ద ఎనిమీ అంట. కలవరపడి వాడు పరుగెత్తిపోతాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా ఈ స్తుతి రావాలంటే మన కృతజ్ఞత హృదయం ఉండాలంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు నువ్వు. మరి ఆయన ఆ కృతజ్ఞత స్తుతి చూడండి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు రిక్త హస్తములతో రాకూడదని ఎందుకంటారు? పాత నిబంధనలో ఉంది కదా ఒక కట్టడ. దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు షుడ్ నాట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలకు తిరిగి నువ్వు ఏం చెల్లిస్తావు? ఒక కృతజ్ఞత హృదయం. దాంతోపాటు కృతజ్ఞత స్తుతులు మాత్రం కాదు, కృతజ్ఞత అర్పణలు కూడా అర్పించాలట. కీర్తనలు 100లో ఒక మాటను చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. అంటే అర్పణలు కూడా కేవలం నోటితో స్తుతి చెల్లించి ఊరుకుండొద్దామాట. మరి దైవ కార్యాలు జరగాలి కదా. దేవుని సేవ ఎంతో అద్భుతంగా జరగాలంటే ఆ సేవకు తోడ్పడాలని అర్థం. అందుకే దేవుడు నీ అర్పణలు అడుగుతున్నాడు. లేకుంటే దేవునికి ఎందుకు? నీ అర్పణలు కూడా ఇవ్వాలి. అంటే అది నీకు ఒక ఆశీర్వాదకరం. అందుకే మలాకి 3:10లో నేను ఆకాశ తోములు విప్పేస్తాను, మీకెవరికి నేను రుణపడి ఉండను, మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువగా మీకు పట్టజాలంతగా నేను ఇస్తాను. అది దేవుడిచ్చిన మాట అది. అందుకే 10వ భాగం ఇచ్చి ఎవరైనా పేదవాళ్ళు అయినారా అని నిన్న కూడా నేను ఆలోచించినాను. ఏంటి వీళ్ళందరూ ఇవ్వు 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 అని చెప్పి పేదలను పిండి తీసుకోవాలన్నా దేవుడు అని ఇలాగ ఆలోచిస్తే బిడ్డ ఎక్కడ పేదవాడైనాడు? ఎవడన్నా ఇచ్చి పేదవాడైనాడు? దేవునికి ఇచ్చి కాలేదు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కమింగ్ టు వర్షిప్,
ఆరాధన అంటే ఏంటి? ఇప్పటివరకు స్తుతి గురించి విన్నవించినాను. ఆరాధన అంటే ఒబీడియన్స్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్. నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఒక భక్తుని గురించి చెప్పినాను, మరి ఒక భక్తుని గురించి చెప్పాను. అబ్రహాము దేవుని ఆరాధించినాడు. హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది ఆరాధన. విధేయత ఒక ఆరాధన, త్యాగం ఒక ఆరాధన, సమర్పణ ఒక ఆరాధన, దేవుడు చెప్పిన మాట వినడం ఒక ఆరాధన. ఇప్పుడు అర్థమైండొచ్చు స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ సాతానుడు వాడు మఠమాయమైపోతాడు. నశింపజేసేది అంటే సాతానును కూకటి వ్రేళ్లతో పెరిగి వాని పారద్రోలేది ఆరాధన. వర్షిప్ డిస్ట్రాయ్స్ ద ఎనిమీ, ప్రేజ్ కన్ఫ్యూజెస్ ద ఎనిమీ. స్తుతించినప్పుడు శత్రువు కలవరపడతాడంట, ఆరాధించినప్పుడు వాడు నశించిపోతాడంట. వాడు కనబడాడు, ఇంకా మటు మాయమైపోతాడు. అంటే చూడండి, ఆరాధించినప్పుడు చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. స్తుతించినప్పుడు దేవుడు దిగొస్తాడు, ఆరాధించినప్పుడు నీకు ఆశీర్వాదాలు, వాగ్దానాలు వస్తాయి. ఆదికాండం 22కి రండి. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆరాధించినాడు. ఇది ఒక ఆరాధన అని చెప్పినాను కదా. ఇట్స్ అ గ్రేట్ వర్షిప్ దట్ హీ గేవ్ అప్ హిస్ సన్. కానీ ఆ ఆరాధనలో ఆయన ఏం పోగొట్టుకోలేదు. ఆరాధించేవారు ఏం పోగొట్టుకోరు. దేవుడు ఇవ్వమన్నాడు ఇస్సాకును, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళినాడు మోరియా పర్వతానికి. అక్కడేం దేవుడు అతను ప్రాణం తీసుకున్నాడు, తీసుకోలేదు. బలిపీఠం కూడా ఎక్కినాడు ఇస్సాకు. కత్తి కూడా మీదికి లేపినాడు. ఆయన అబ్రామా ఆపు, చిన్నవాని మీద నువ్వు చేయి వేయకు అని అంటున్నాడు. చూడండి దేవుడు ఎలా ఉంటాడు ఆరాధించే వారి పట్ల. ఆదికాండం 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడి. ఆరాధించేవారు చాలా ఆశీర్వదింపబడతారు. గాడ్స్ ప్రొవిజన్ ఈజ్ ఫర్ దోస్ హూ వర్షిప్ ద లార్డ్, దోస్ హూ ఒబే గాడ్, దోస్ హూ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ గాడ్. దే కాంట్ హోల్డ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి ఇక్కడ ఒక పొటేల్ను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గాడ్స్ ప్రొవిజన్, సప్లై. మరి ఇస్సాకును బలి ఇవ్వద్దంటున్నాడు, కత్తి పెట్టొద్దంటున్నాడు కదా. మరి ఏం చేయాలి? ఇప్పుడు బలిపీఠం అంతా కట్టినాడు, దేవునికి ఒక బలి నేను ఇవ్వాలి కదా అని తలంపు రాకమునిపే దేవుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొటేలు వెనుక తట్టున కనబడాను. యెహోవా ఈరే, దేవుడే ఆ పొటేలను అక్కడ ఉంచినాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అంటే గాడ్ ప్రొవైడ్స్ ఫర్ దోస్ హూ వర్షిప్ గాడ్. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్న నేటి వరకు చెప్పబడింది. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను చూడండి, ఒక్క మారు వచ్చింది దూత మరి గొర్రె ఆ పొటేల్ను మరి చూసినాడు. ప్రొవిజన్, గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఎంత మరి అబ్రహాంకు సహాయపడినాడు కదా. తర్వాత చూసినాడు, మళ్ళీ 2వసారి దూత వచ్చింది. ఇప్పుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నది. అదేంటంటే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనక తీయగా ఈ కార్యం చేసిన. నువ్వు దేవుని కనపరచువాడు, నువ్వు దేవునికి భయపడేవాడు, నువ్వు దేవునికి విధేయుడవు, దేవునికి ఏదైనా నువ్వు ఇచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నావు కదా. యు లవ్ గాడ్ సో మచ్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్. విల్ గాడ్ బి ఏ డెటార్ టు ఎనీవన్? దేవుడు ఎవరికైనా అప్పు ఉంటాడా, అచ్చి ఉంటాడా? ఏది ఇవ్వడానికన్నా సిద్ధంగా ఉండాలి. ఏది సిద్ధంగా ఉండాలి. ఎన్నో కాలం నుండి పనిచేస్తుంది. దేవా నాకు 3 పిల్లలు ఇచ్చినావు కదా, శారీరకంగా నువ్వు 3 పిల్లలు సేవలో తీసుకో ప్రభు. దేవుడు నా ప్రార్థన వినకుండా ఉంటాడా? నేను నమ్మను. 100% నమ్ముతున్నాను. వాళ్ళు 3 కూడా సేవ చేస్తారు, కుటుంబాలతో సహా సేవ చేస్తారు, అందరు కలిసి సేవ చేస్తారని నా గొప్ప విశ్వాసం. ఎందుకంటే ఐ ఒబేడ్ గాడ్. ఇట్ హ్యాస్ టు ఫాలో. బ్లెస్సింగ్ హ్యాస్ టు ఫాలో ఒబీడియన్స్. ఎక్కడ పోతుంది ఆశీర్వాదం? ఎక్కడికి పోతుంది. అంత విశ్వాసం మీకు ఉండాలి. చూడండి, అబ్రహాము దేవుని విధేయుడైనాడు. విధేయుడైనప్పుడు ఎన్ని దీవెనలు. పొటేల్ కొరకు అడిగినాడా అబ్రహాం? పోనీ వెళ్ళేటప్పుడు ఒక పొటేల్ను ఒక స్టెప్నీ కాదు, అందరూ కారులో ప్రయాణం చేస్తే ఒక స్టెప్నీ తీసుకెళ్తారు, స్కూటర్ మీద ఇంకో స్టెప్నీ ఉంటుంది, ఇది పోతే అదే అని అలా తీసుకువెళ్ళాడా? అక్కడ పోయినాక దేవుడు మనసు మార్చుకుంటే ఒక పొటేలు కూడా తీసుకుపోదాం, ఎందుకన్నా మంచిది. మన మానవ బుద్ధి అలాగ ఉంటుంది, ఇది కాకుండా అది అలాగా.
దేవుడే చూసుకున్నాడు, యెహోవా చూసుకున్నాడు. ఆ కొమ్ములు తగులుకొని ఆ పర్వతం మీద ఒక బలిసిన పొటేలు ఎందుకు వచ్చింది అక్కడ? నేను అనుకుంటాను, పొటేలు పర్వతం మీదకి వస్తుందా, పచ్చిక బయల్లో వేస్తుందా? పచ్చిక బయల్లో తిరుగులాడుతుంది. అది గుంపులో ఉంటుంది, మందలో ఉంటుంది, పచ్చిక మేత గడ్డి మేలుస్తుంది. కానీ పర్వతం మీద ఏం గడ్డి ఉందన్నట్టు వచ్చింది, ఎలాగొచ్చింది? దేవుడు నీకు మరి అనుగ్రహించే ఆశీర్వాదాలు ఇలాగే అద్భుతంగా ఉంటాయి. పొటేలు అక్కడికి వచ్చి అబ్రహాం వృద్ధాప్యంలో ఉన్నాడు, ఉరకలేడు, పరిగెత్తలేడు. ఒక పొటేలు కనబడినా దాన్ని వెనుకపోయి పరిగెత్తి దాన్ని తీసుకొని రాలేడు కదా ఇస్సాకుకు మారుగా బలి ఇవ్వడానికి. దేవునికి సమస్తం తెలుసు. హీ నోస్ అబ్రహాం ఈజ్ 100 years above. వయసు మీరిన వృద్ధుడు, పరిగెత్తలేడు. కాబట్టి కొమ్ములు పొదలు తగులుకొని రెడీ వెళ్ళాలి, మెల్లగా నడుచుకొని అడుగులు వేసుకొని ఆ కొమ్ములు వదిలించుకొని తీసుకొని రావాలి. దేవుడు అలాగే ఇస్తాడు తన బిడ్డల కొరకు. దేవుని స్తోత్రం. నువ్వు వేడుకొని ఒక మునిపే ఉత్తరం ఇస్తాడు, నీకు అన్నీ సిద్ధపరిచి ఇస్తాడు. అవి ఏవేవి సిద్ధపరిచినా అది కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదంట. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఊరికే ఏడుస్తూ ఉండొద్దు. కొందరు పిల్లలు కింద పడి కాళ్ళు అటు ఇటు రాక్కుంటా కీ అని ఏడుస్తూ ఉంటారు. ఏదంటే చాక్లెట్ కావాలి, చిన్న కోరికలు. అలాగే పిల్ల చేష్టలు మానాలి. పౌలు భక్తులు అంటారు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసినాను, ఇప్పుడు పిల్లవాడని కాను, నేను పెద్దవాడనైనాను, నేను పెద్దవాని వల్ల ప్రవర్తిస్తాను. చూడండి, పిల్ల చేష్టలే కొందరికి. ఎప్పుడు చూసినా ఏడుపే, ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి. ఇక్కడ ఎక్కడ అడిగినాడండి అబ్రాహం? నన్ను అడిగితే రాజా స్టైల్లో ఉన్నాడు అబ్రాహం. జస్ట్ ఒబేడ్ గాడ్, దట్ ఈస్ హిస్ వర్షిప్ టువర్డ్స్ గాడ్. అంతే. దేవుని ఆరాధించినాడు, దేవుని విధేయుడైనాడు, చెప్పిన మాట విన్నాడు, అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో. అక్కడ పొటేలు సిద్ధంగా ఉంది. దాని తర్వాత రెండవ మారు దూత పరలోకం నుండి దిగి అబ్రహామును పిలిచి, ఇట్లన నీవు ఒక్కడే అయిన నీ కుమారుని వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం అందలు తీసుకోవలను, నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను. దెర్ ఈస్ మల్టిప్లిసిటీ వెన్ యూ వర్షిప్ గాడ్. గాడ్ విల్ ఇంక్రీజ్ యూ బై నంబర్స్ వెన్ యూ వర్షిప్ గాడ్. నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తే నిన్ను దేవుడు అత్యధికమైన అభివృద్ధి కలుగజేస్తాడు. ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధిలోకి వస్తావు. దేవునికి స్తోత్రం. ఎలా అభివృద్ధి చేస్తాడు? లెక్కింప శక్యము కాకుండా నిన్ను అభివృద్ధి చేస్తాడు. అబ్రహాము అందుకంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను అబ్రహామును పిలిచినాను, పెక్కు మంది అగునట్లు నేను ఆశీర్వదించినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెర్ ఈస్ మల్టిప్లికేషన్ వెన్ యూ వర్షిప్ గాడ్. దట్ ఈస్ ఫెచ్చింగ్ అన్నమాట. అది నీకు ఎంతో దీవెనకరము, ఎంతో ఆశీర్వాదకరం. సమూహంగా ఆరాధించడానికి దేవుడు కృప చూపాలని నేను ఎంతో దేవుని కోరుతున్నాను. తప్పకుండా మనం వేలల్లో ఆరాధించబోతున్నాం, లక్షల్లో ఆరాధించబోతున్నాం, సమూహంగా ఆరాధించబోతున్నాం. నేనైతే నమ్ముతున్నాను. దేవుడు అంత గొప్ప దేవుడు. మనం విధేయత కలిగి సమర్పించుకొని త్యాగబుద్ధితో మనం దేవుని సమీపంకి వచ్చినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు అవధులు లేకుండా దేవుడు ఆశీర్వదించినాడు అబ్రహాము విధేయుడైనాడు. అది ఆరాధన. నువ్వు విధేయత చూపెట్టకుండా నువ్వు ఎగురి గంతులు వేస్తే ఆరాధన అవుతుందా? నువ్వు విధేయత చూపెట్టకుండా దేవుని మాట వినకుండా నువ్వు చప్పట్లు కొట్టి పాటలు పాడితే అది స్తుతి అవుతుందా? కాదు. ఇక్కడ చూడండి, ఒబీడియన్స్ ఇస్ దెర్ ఇస్ డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. రెండవ మారు దూత దిగిందంట. అబ్రామా, యు ఒబేడ్ మీ. నీవు విధేయత చూపినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు లెక్క పెట్టడానికి వీల్లేదు. నో సైంటిస్ట్ కుడ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్. నో సైంటిస్ట్ కుడ్ కౌంట్ ద నంబర్ ఆఫ్ హెయిర్స్ ఆన్ ద హెడ్. ఇంత ఆధునిక పరికరాలు వచ్చింది, కానీ నక్షత్రాల సంఖ్య అది దేవునికే తెలుసు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి వాటికి అన్నిటికీ పేర్లు పెట్టినాడంట. దేవుని జ్ఞానం ఎంత గొప్పది. కాబట్టి అంటున్నాడు, నేను ఆకాశ నక్షత్రాలాగా నేను ఆశీర్వదిస్తాను, సముద్రపు ఇసుకరేణువులలో దీవిస్తాను. ఎవరైనా ఇంతవరకు సముద్రంలో ఇసుకరేణువులు ఎంత ఉందో అని లెక్క పెట్టినారండి? నో వన్ క్యాన్, ఓన్లీ గాడ్ క్యాన్. ఇంతగా నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. ఐ విల్ మల్టిప్లై యూ.
చిన్న చిన్న చటాక్ బుద్ధులు అంత. దేవుడు అంటే గొప్ప బుద్ధి ఉండాలి నీకు, విశాలంగా ఆలోచించాలి. నా పేరు పైకి రావాలని నేను అది చేస్తే పేరు వస్తుంది, ఇది చేస్తే పేరు వస్తుంది. చెత్త పుట్టులో పడేయాలి అలాంటి చిన్న చిన్న చటాక్ బుద్ధులన్నీ. థింక్ బిగ్. దేవుడు గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తుంటే దేవుని తెలుసు నిన్ను ఎలా పైకి దేవాలి. నువ్వేంటి ఎగిరి కింద పడుతూ లేస్తూ ఉంటావు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. సొంతగా ఎగురితే ఎన్నాళ్ళు ఎగురుతావు, అలసిపోతావు, మళ్ళీ కింద పడిపోతావు. అబ్రహామును దేవుడిని దీవించినాడు కదా, విస్తరింపజేసినాడంట. లెక్కకు మించి ఆకాశ నక్షత్రాల్లాగా సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె దీవించినాడు. ఈ సంతతి వారు తమ శత్రువులుగా విని స్వాధీనపరుచుకుందరు. సంతతి గురించి వాగ్దానం. ఆరాధించే వారి సంతతి ఆశీర్వదింపబడుతుంది. మనమ్మ నా కుమారుని కొరకు ప్రార్థన చేయి, చెప్పిన మాట వినడం లేదు. నేను ఎప్పటి నుండో చెప్తున్నా నా తల్లికి, జాగ్రత్త నీ కుమారుని చక్కగా పెంచు. వాడు చిన్నగా ఉన్నప్పటి నుండి చెప్తున్నా, ఎందుకంటే ఆత్మలో అది వివేచన వచ్చింది నాకు. సరిగ్గా పెంచకుండా దారి తప్పుతాడని అప్పుడే చెప్పినాను తల్లి కొద్దిగా అశ్రద్ధ చూపింది, వాడు ఇప్పుడు మాట వినడం లేదు. అయినా దేవుడు కనికరిస్తాడు, ఎందుకంటే ఆమె ఆరాధనకు వచ్చింది. గాడ్ విల్ డెఫినెట్లీ సేవ్ దట్ బాయ్. ఎందుకంటే ఆమె ఆరాధిస్తుంది, దేవుని భయపడి ఆరాధనకు వచ్చింది. ఆమె సంతానాన్ని వదిలిపెడతాడా దేవుడు? చూడండి, అబ్రహాము ఆరాధిస్తున్నప్పుడు నీ సంతతిని నేను గొప్ప చేస్తాను, వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడిన నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. నువ్వు నా మాట విన్నావు కదా, నీ సంతతిని మర్చిపోవడానికి నేను అన్యాయిస్తున్నాను కాను. ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ సీడ్. అనుమానం ఎందుకు నీకు? నా పిల్లలు ఎటుపోతారో, ఏమవుతారో, పిల్లల పెళ్ళిళ్ళు ఎటనో, ఉద్యోగాలు ఎటనో, వాళ్ళకి సొంత ఇల్లు లేవు. ఇవన్నీ చెత్తలో పడేయాలి. నువ్వు విశ్వసించు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అబ్రహాం ఏమడిగినాడని ఇస్సాకు కొరకు అన్నీ చేసినాడు దేవుడు. ఇస్సాకును దీవించిన ఆయన, ఇస్సాకు దీవించిన ఆయన ప్రార్థన చేసినాడు. ఫెయిత్ ఆల్వేస్ ఎక్సీడ్స్ యువర్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేసి విశ్వాసం లేకుంటే నువ్వేం పొందుకోలేవు. నువ్వు విశ్వాసమే దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదం నీకు రాబట్టుతుంది. చూడండి ఎంత విశ్వాసం, విశ్వాసులకు తండ్రి కదా, దేవుని నమ్మినాడంట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మాను కనుక అతడు దేవునికి స్నేహితుడు అయిపోయినాడు. ఎన్ని ఆశీర్వాదాలండి. నీవు నా మాట విన్నావు అంతే, యు హ్యావ్ ఒబేయిడ్ మీ. అందుకే నేను భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడిన నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా సెలవిచ్చాను. భూదిగంతముల వరకు నీ సంతానాన్ని దేవుడు వాడుకుంటాడు. మత్తయి పాస్టర్ బైబిల్ పట్టుకొని మరి కేరళ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసా ఆయన కడుపులో జాయ్ చర్యన్ పుడుతుందని? ఆయనకు తెలుసా జాయ్ చర్యన్ ద్వారా యూట్యూబ్లో సర్వలోకానికి సువార్త పంపింపబడుతుందని, 1000 నామములు రాస్తుందని, అందరూ దాన్ని చదువుతారని? ఆయనకేం తెలియదు. మాట విన్నాడు అంతే. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళు నువ్వు తెలుగు అంటే ఎక్కడుందో, మ్యాప్లో ఎక్కడుందో కూడా తెలియదు అంట మా నాన్నగారికి. తెలంగాణ ఎక్కడుందో తెలియదు, ఆంధ్ర ఎక్కడుందో తెలియదు. వెళ్ళు అన్నప్పుడు వెళ్ళినాడు బైబిల్ పట్టుకొని పెట్టబట్టు. డబ్బు లేదు, ఏది లేదు, అంత వదిలేసినాడు. నేను విశ్వాసం మీద బ్రతుకుతానని వచ్చినాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నాకు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు వచ్చినాడు. 65 సంవత్సరాలు ఎవరికి చేయి చాపకుండా మరి నమ్మకంగా దేవుని పని చేసినాడు. ఆయన కడుపులో పుట్టడానికి దేవుడు నాకు ఆధిక్యతని ఇచ్చినాడు. ఆయన చేసిన సేవను కొనసాగించడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. అవును, మరి ఒక 28 సంవత్సరాలు చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. దేవునికి వందనాలు. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. ఆయన మాట నెరవేర్చు దేవుడు. అబ్రహాము నువ్వు నా మాట విన్నావు కదా, తప్పకుండా నేను నీకు మాట ఇస్తున్నాను, నీ సంతతిని నేను మర్చిపోను. వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఆకాశ నక్షత్రాల్లాగా నేను ఆశీర్వదిస్తాను, సముద్ర రేణువులు, ఇసుక రేణువులు నేను దీవిస్తాను. మరి నీ సంతాన మూలమున భూలోకంలోని వంశములన్నింటినీ నేను దీవిస్తాను. నాకే తెలియదు దేవుడు నన్ను పిలుచుకున్న నాటి నుండి ఎన్ని కుటుంబాలను ఆశీర్వదించినాడో నాకు లెక్క అడిగితే నాకు లెక్క తెలియదు. ఎంతమందికి నేను ఈ చేతితో సహాయం చేసినా నాకు లెక్క అడిగితే నాకు లెక్క తెలియదు. లెక్కకు మించి దీవెనలు ఐ కెనాట్ నంబర్. ఎన్ని కుటుంబాలు పెంట కుప్ప నుండి వారు పైకి లేవనెత్తబడి ఇప్పుడు గొప్పగా ఉన్నారు. పాపం నుండి విడిపింపబడినారు, రోగం నుండి విడిపింపబడినారు, అంధకారం నుండి విడిపింపబడినారు, శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపింపబడినారు, దేవుని రాజ్యం వారసులైనారు. ఎంతమంది అంటే నేను ఎలాగ లెక్కించగలను? ఒక కోళ్ళలో ఎన్ని గుడ్లు ఉన్నాయంటే ఎలా లెక్కించగలను? ఇది దైవ కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నీ సంతానం మూలమున భూలో కొన్ని జనములన్నిటిని నేను ఆశీర్వదిస్తాను. నా తోడని నేను ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. చూడండి, దిస్ ఇస్ ద బ్లెస్సింగ్స్ ఫాలో వర్షిప్పర్. ఆరాధించే వానికి ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. రియల్ వర్షిప్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానమైపోవాలి దేవుణ్ణి ఆరాధించడం. నీ జీవిత విధానమైపోవాలి దేవుని స్తుతించడం, కీర్తించడం, పాటలు పాడడం, మహిమపరచడం. అందుకే దేవుడు నిన్ను ఈ లోకంలో నిన్ను సృజించినాడు. నువ్వేదో ఇల్లు కట్టుకొని ఆనందించడానికి కాదు, ఆయన మహిమ నిమిత్తము నిన్ను సృజించినాడు. అది బాగా రిజిస్టర్ కావాలి మనసులో. నేను జీవిస్తున్నానంటే ఆయనకు మహిమ రావాలి, నేను బ్రతుకుతున్నానంటే ఆయనకు స్తుతి చెల్లాలి, ఆయన ఘనపరచబడాలి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందినవి. నా జీవితం ద్వారా మరి దేవుడు ఘనపరచబడాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు అబ్రహాం పొందుకున్నాడు. ఏమైనా పోగొట్టుకున్నాడా? నేను అడుగుతున్నాను మీకు. ఆరాధన అంటే ఒబీడియన్స్ అండ్ వర్షిప్, ఒబీడియన్స్ అండ్ సాక్రిఫైస్ కదా ఆరాధన అంటే. విధేయత, త్యాగం, ఆరాధన. అక్కడ అబ్రహాం పాట పాడిండా, చప్పట్లు కొట్టిండా, నాట్యమాడిండా? దేవుని మాట విన్నాడంతే. మీరు ఆలోచించండి. హీ ఒబేడ్ గాడ్, దట్ ఈస్ వర్షిప్. ఆ ఒబీడియన్స్, పోనీ తన ఏకైక కుమారుని ఇవ్వాలి, దేవుడు తీసుకున్నాడా? దేవునికి ఏమన్నా నరబలి కావాలనా? దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పాప పరిహారం, సర్వలోక పాప పరిహారం శిలువ మీద తన ప్రాణము బలిగా అర్పించడానికి పంపిస్తే దేవుడు ఎందుకు నరబలి కోరుతాడు? కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని ఒక విశ్వాస పరీక్ష, టెస్ట్ ఫర్ అబ్రహామ్స్ ఫెయిత్. హీ వర్షిప్డ్ హిమ్ విత్ హిస్ ఫెయిత్. అవును, దేవుడు అడిగితే నేను ఇచ్చేస్తా, దేవుని యొద్ద నుండి పొందుకున్నాను కదా, మరి దేవుని అడిగితే దేవునికి ఇస్తా. యోబు కూడా అలాంటి విశ్వాసి. చూడండి, ఆరాధన ఎంత. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయినా అంటాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామం స్తుతింపబడుగాక. భక్తులు అలాగుంటారండి. దేవునికి వందనాలు. మరి దేవుడు తీసుకోలేదు ఇస్సాకును, బలిగా పొటేళ్ళను ఏర్పాటు చేసినాడు, బదులుగా అద్భుత దిగొచ్చి వాగ్దానం ఇచ్చింది. మరి ప్రశస్తమైన దేవుని మాటలు, వాగ్దానాలు పొందుకున్నాడు తన జీవితంలో. అది నెరవేరిందని మనం చూస్తున్నాం. రియల్ వర్షిపర్స్ ఆర్ గ్రేట్ ఇన్ గాడ్ సైట్. రియల్ వర్షిప్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. దట్ విల్ ఫెచ్ యూ మెనీ మెనీ బ్లెస్సింగ్స్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు ఒక్కసారి ప్రశ్నించుకో. వ్యక్తులను ఆరాధిస్తున్నావా? అది దేవునికి చాలా కోపం పుట్టిస్తుందంట. దేవుడు రోషం గల దేవుడు. ఒక వ్యక్తిని చూసుకొని మరి ఒక రుద్రాలు నాకు ఫోన్ చేసింది, అమ్మా నీ ఫోటో నా టేబుల్ మీద పెట్టుకున్నా, రోజు టీవీలో నువ్వు వచ్చినప్పుడు టీవీ ముద్దు పెట్టుకుంటాను, ఈ ఫోటో ముద్దు పెట్టుకుంటాను. అయ్యో దేవా, ఎందుకమ్మా ఈ మట్టి పురుగును ముద్దు పెట్టుకుంటావు? ఈ మట్టి పురుగును సృజించి వాడుకుంటున్న గొప్ప దేవుని ముద్దాడాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేకుంటే ఆయన కోపించిన అని 2వ కీర్తనలో ఉంది కదా. కిస్ ద సన్. అవును, నువ్వు కిస్ అంటే ఆరాధన. నువ్వు దేవునే ఆరాధించాలి. దేవుని ప్రతినిధులు, దేవుని పని చేసే వాళ్ళను గౌరవించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. కానీ వాళ్ళని ఆరాధించొద్దు. ఇక్కడ చూడండి, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? నీ ధనాన్ని ఆరాధిస్తున్నావు దేవుని కంటే, నీ ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నావు. నిన్న ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, భార్య భర్తలు వచ్చినారంట. ఒక సేవకురాలు నాతో చెప్తుంది, సిస్టర్ ఆయన వచ్చినప్పుడు వాళ్ళ భార్యను మేడం 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 అని అంటున్నాడు. అయితే నాకు చాలా నవ్వొచ్చిందని అంటుందా. ఎందుకు నీకు నవ్వొచ్చిందంటే, ఇంత గౌరవించే వాళ్ళు ఉంటారు భార్యను మేడం మేడం అంటున్నాడు భార్య. ఏమవుతుంది, గౌరవాత్మక పిలిచినాడేమో అని. అంటే చూడండి, కొందరు భార్యలను ఆరాధిస్తారు, కొందరు భర్తలను ఆరాధిస్తారు, పిల్లలను ఆరాధిస్తారు, ఉద్యోగాన్ని ఆరాధిస్తారు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఆరాధించుకుంటారు, వాళ్ళ అందచందాలను ఆరాధించుకుంటారు, ధనం కూర్చుకున్న ధనాన్ని ఆరాధిస్తారు, వాళ్ళు కట్టుకున్న బంగ్లాను ఆరాధిస్తారు. అలా కాదు, ఏది కూడా ఆరాధనకు యోగ్యత లేదు. దేవుడే ఆరాధనకు యోగ్యం, ఆయనకు పూజ చేయాలి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూసినప్పుడు, మాథ్యూ 2:2, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. మేము ఆయన నక్షత్రాన్ని పూజింపడానికి రాలేదు. నక్షత్రాన్ని చూడగానే నక్షత్రాన్ని పూజించాలి, సూర్యుని చూడ సూర్యుని, కొందరు సూర్య నమస్కారం, లేకుంటే నక్షత్ర పూజ. సృష్టిని కాదు మనం పూజించేది, ఆయన నక్షత్రాన్ని మేము చూసినాం, కానీ ఆయనను పూజింపడానికి వచ్చినాము. వాంట్ వర్షిప్ హిమ్. యూదులకు రాజు పుట్టినాడు కదా,
11వ వచనం చూడండి, మత్తయి 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా, స్తోత్రం. అంటే నీవు వేటిని ఆరాధించకూడదు, ఎవరిని ఆరాధించాలి? చూడండి, బంగారం సాంబ్రాణి భోళం తెచ్చి మరి ప్రభు దగ్గర కానుకలు అర్పించి సాగిలపడి ప్రభువును ఆరాధించినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి స్తుతి అంటే దేవుని కొనియాడడం, ఆయన నోటితో స్తుతించడం, పాటలు పాడడం, కృతజ్ఞత భావంతో ఆయన చేసిన మేళ్లను స్మరణకు తెచ్చుకోవడం, ఆయనకు తగిన మహిమనివ్వడం. ఆరాధన అంటే అది త్యాగంతో కూడింది, విధేయతతో కూడింది. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ యాక్షన్. చూడండి, అబ్రహాము దేవుని ఆరాధించినాడు, విధేయతతో త్యాగపూర్తిగా ఆరాధించి ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎనలేని దీవెనలు పొందుకున్నాడు. స్తుతించినప్పుడు మరి దేవుడు దిగొస్తాడు. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడుడి, నేను వచ్చి మీ మధ్యాహ్నం నివాసం చేసేది. మరి నీవు స్తుతించినప్పుడు దేవుడు సన్నిధి దిగుతుంది. ఆరాధన అనేది మరొక మెట్టు అన్నమాట. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ టు గో క్లోజర్ టు గాడ్. నువ్వు కూడినప్పుడు పాటలు పాడుతూ ఉంటావు, అందరు కలిసి పాటలు పాడతారు. నేను అందుకే చెప్పినాను, ఆ లీడర్కు చెప్పినాను, ఈరోజు చాట్ కొట్టినాను ఏంటంటే, అయ్యా ఇది ఆరాధించే దినం. ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి వారం అంతా చేస్తున్నాం కదా ఉదయకాల ప్రార్థనలు. ఇది ఆరాధన దినం, ఇది దేవుని గణపరిచే దినం. పాటలు పాడని, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సన్నిధి చక్కగా కాచి సిద్ధంగా ఉంటుంది. ఆ పాటలలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. తర్వాత ఆరాధన భావం వచ్చేస్తుంది. దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతామంట. స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. నువ్వు స్తుతిస్తున్నావు, సిద్ధం చేసి ఆయన సన్నిధిని కాచి ఉంచుతున్నావు, ఆరాధన భావం వచ్చేస్తుంది అక్కడ కూడి ఉన్న వారి. అంటే దేర్ హార్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద వర్డ్, టు ఒబే హిమ్. చూడండి, వాక్యం వినడానికి ఆరాధనా భావంతో హృదయాలు సిద్ధపరిచి వేచి కాచి ఉంచుకున్నప్పుడు ఆ మంచి నేలను పడే విత్తనం ఇంత నూరంతలుగా ఫలిస్తుంది. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయనకు చాలా రెఫరెన్స్లు ఉంది. మనం ఈ ఆరాధన శీర్షికలో నేను చెప్తాను, ఆయనకు నమస్కరించాలి, ఆయనను పూజించాలి, ఆయనను మ్రొక్కాలి, ఆయనను సాగిలపడాలి ఆయన ముందని. మరి ఆరాధన యోగ్యులైన వారు మరి ఆరాధించాలి, దేవుని ఆరాధించాలని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి చెల్లించుట చాలా గొప్పది. నీ యొక్క బాధను మర్చిపోవడానికి పాటలు పాడాలని వాక్యంలో ఉంది. అది కూడా చూపెడతాను. 69వ కీర్తనలో చూడండి, నువ్వు పాడితే ఇతరులు కూడా ఆనందిస్తారు, ఇతరుల హృదయం కూడా తెప్పరిల్లిపోతుంది. పాటలు పాడేది ఒక వరం. అది నీలో ఉన్న వరాన్ని నువ్వు ఎప్పుడు అలక్ష్యం చేయదు. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, అమ్మ నా కొరకు ఒక పాట పాడమ్మా. ఆమె ఎక్కడో ఉన్నది, కాలిఫోర్నియాలో ఎక్కడ ఫోన్ చేసి, యూపీఎఫ్ బిడ్డనే, చిన్నప్పటి ఇక్కడ మన దగ్గర పెరిగింది, వివాహం అయి ఇప్పుడు దూరం ఉన్నది. నేను పాడతా బిడ్డ, నీ కొరకు పాట పాడతా, తప్పకుండా నేను వాయిస్ రికార్డ్ చేసి నీకు పంపిస్తాను. అంటే షీఈస్ యర్నింగ్ ఫర్ వాయిస్ అనమాట. అది అమ్మ పాడాలి, అమ్మ పాట నేను వినాలని. అంటే చూడండి, ఆమె హృదయం తెప్పరిల్లుతుంది. అలా మీరు కూడా ఏం చేయాలి, మీరు పాట పాడి దేవుని మైపరిచి, వాయిస్ ఉంది కదా, వాయిస్లో మీరు పాడితే వేరే వాళ్ళు వింటారు తప్పకుండా. వారి హృదయాలు అలకగైపోతుంది, తెప్పరిల్లుతుంది. అదొక దేవుని సేవ. దేవుని సేవ చేయడం ఆరాధనే కదా. ప్రతి పని నువ్వు దేవుని కొరకు చేస్తే దట్ బికమ్స్ ఎ వర్షిప్. అదొక ఆరాధన అనమాట, దేవుని గణపరచడం. కీర్తనలు 69:30 నుండి, కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేనది యెహోవాకు ప్రీతికరం. బాధపడు వారు దాన్ని చూచి సంతోషించేదను.
బాధపడు వారికి ఒక మంచి పాట పాడితే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఇట్ గివ్స్ దెమ్ సోలేస్, రెస్ట్ టు దేర్ సోల్, పీస్ టు దేర్ ఇన్నర్ బీయింగ్. చూడండి, దేవుని వెతుకువారులారా మీ ప్రాణం తెప్పరిల్లును గాక. బాధపడు వారికి ఏమో సంతోషం, మీరు పాడితే మీ ప్రాణాలు కూడా తెప్పరిల్లుతాయి. అంటే దేవునికి మహిమ కలుగుతుంది అని వాక్యంలో మనం, ఇది ఎద్దు కంటేను దేవునికి ఒక ఎద్దు బలి ఇవ్వడం, కోడెని తెచ్చి బలి ఇవ్వడం, డెక్కలు గల కోడె కంటను వీటన్నిటికంటే ఇది ఒక పెద్ద బలి యాగం అనమాట. ఇది దేవునికి ప్రీతికరమైన యాగం అంటారు. స్తుతి యాగం చెల్లించేవాడు దేవునికి మహిమపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఇంకా 50వ కీర్తనలో ఒక మంచి మాట పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. 50:23 Psalms 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనాను. అంటే వెన్ యూ ప్రైజ్ గాడ్, వెన్ యూ వర్షిప్ గాడ్, యూఆర్ పేవింగ్ ఎ వే ఫర్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనం వెంటనే గేట్ తెరుస్తాం కదా, వాళ్ళు వస్తున్నారని తెలిసి ఇల్లంతా చదువుకొని చక్కగా అన్నీ అమర్చి పెట్టుకుంటాం, వాళ్ళని స్వాగతిస్తాం, రండి మా ఇంటికి కూర్చోండి అని అంటాం. అలాగే దేవుడు నీ జీవితంలోకి రావాలి, నీ కుటుంబంలోకి రావాలి, నువ్వు చేసే పనులలోకి రావాలంటే, ఆయనను ఆహ్వానించాలంటే స్తుతి చెల్లించాలని, పాటలు పాడాలని, ఆరాధించాలి. అప్పుడు ఆయన నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి, నీ పనుల్లోకి ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం. సో వర్షిపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రైజ్ అండ్ వర్షిప్ అది ఎప్పుడైనా మనం ఈ రెండు పదాలు ఒకేలాగా వింటాం, కానీ దాంట్లో తారతమ్యాలు ఈరోజు మీకు విశదపరిచినాను, మీకు అర్థమై ఉండొచ్చు. దేవుని స్తోత్రం. స్తుతి చెల్లించాలి, ఆరాధన చెల్లించాలి. స్తుతి పెదవులతో చేస్తున్నావు, కృతజ్ఞతా భావంతో అర్పిస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, గొంతెత్తి స్వరమెత్తి పాడుతున్నావు. ఆరాధించినప్పుడు దేవునికి విధేయత చూపుతున్నావు, మాట వింటున్నావు, నీకున్నది అర్పిస్తున్నావు. ఒబీడియన్స్, సాక్రిఫైస్, దట్ ఈస్ వర్షిపింగ్ గాడ్. అంటే నీ హృదయంలో దేవుడు అంటే ఎంత గౌరవం ఉందంటే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గాడ్. అవును, నన్ను కొన్ని వదిలిపెట్టమన్నప్పుడు అమ్మో దేవుని కంటే గొప్పది నా జీవితంలో ఏం లేదు, అది వదిలిపెట్టి సరే వదిలిపెడతా, బ్యాంక్ వదిలిపెట్టేస్తా, ఆభరణాలు తీసేస్తాను. ఆయన నీకంటే నాకు ఏది బంగారం కాదు ముఖ్యం, నీ మాట వింటా నేను అంతే. అది ఇచ్చే అంటే ఇచ్చేసినాను, ఇది ఇచ్చాను, నన్ను పట్టుకున్నాను. అది ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని కొరకు ఏ త్యాగం చేస్తాం, ఆరాధన. ఎంత సమయం దేవుని సేవలో ఉంటే అది ఆరాధన. నువ్వు కానుకలు అర్పిస్తే స్తుతి, అర్పణ, కృతజ్ఞతా స్తుతులు. ఇవన్నీ మీకు విషదమైందని భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లిద్దాం, ఆరాధనా భావంతో ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఆరాధన దినం తండ్రి నీ దాసరాలను వాడుకొని ప్రభు వల్ల కార్యక్రమాన్ని అలాగే సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం తండ్రి. నాయన ఎన్ని వేల నాలుకలతో నేను స్తుతించిన తక్కువే నాయన, లెక్కింపలేని స్తోతులు మేము అర్పిస్తున్నాం తండ్రి. స్తుతికి పాత్రుడమైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు నాయన, పూజార్హుడవు నాయన. నాయన నీకు స్తోత్రం. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన యోగ్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తన నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి రక్షణ బండ మీద మా పాదములు బిగించి మా నోట క్రొత్త గీతాన్ని ఇచ్చి నిన్ను కొనియాడడానికి, నిన్ను మహిమపరచడానికి మమ్మను సృజించుకున్న దేవుడవు నాయన నీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావములు నీకే అర్పిస్తున్నాము తండ్రి. మా జీవితంలో స్తుతి ఉండాలి, మా జీవితంలో ఆరాధన ఉండాలి. అవును ప్రభు, స్తుతి ఆరాధన గురించి ఉన్న తారతమ్యం గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి విప్పి చెప్పడానికి నీ దాసరాలకు మరి ఒక అవకాశం ఇచ్చిన నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభా, నువ్వు అబ్రహాముకు సెలవిచ్చినావు, నువ్వు నా మాట వినినందున నేను నిన్ను ఆకాశ నక్షత్రంలో వలె లెక్కింపలేనంత విస్తారంగా నిన్ను దీవిస్తాను, సముద్ర తీరం అందరి ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. అవును తండ్రి, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని మీరు అలాగ చేయబోతున్నదో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, చెప్పిన మాటకు మేము విధేయత చూపినాం కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఇదే మా ఆరాధన, ఇదే మా పూజ అయినది తండ్రి. నీకు స్తోత్రం. మా యొక్క తండ్రి హృదయపూర్వకమైన ఆరాధన మీరు గైకొని ఎల్లప్పుడూ నీకు సేవ చేయడానికి మాకు సహాయం, శక్తిని దయచేయండి.
కృపగల దేవ, ఈరోజు ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపినందుకు నీకు స్తోత్రం. కలవరం మాని నాయనా, భయము మాని, భీతి మాని స్తుతించడానికి మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతి మా స్థితిగతులను మార్చేది నాయన. ఆరాధన మాకు ఆశీర్వాదాలు ఇచ్చేది ప్రభువా. ఆరాధన ద్వారా మేము ఎంత దీవింపబడుతున్నాం, ఎన్ని వాగ్దానాలకు మేము వారసులం అయిపోతున్నాం. అవును తండ్రి, నీ మాట వినడమే ఆరాధన, నీ పని చేయడమే ఆరాధన, నీ విధేయత చూపడమే ఆరాధన, సమర్పించుకోవడమే ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా జీవ ఫలాన్ని ఇవ్వడమే స్తుతి. మేము మా శరీరాత్మ ప్రాణంతో పాడి నిన్ను స్తుతించడం అది ఎంత గొప్పది, అది శోభస్కరమని వాక్యంలో ఉంది తండ్రి. నీకు స్తోత్రం. స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు తరబీదు ఇవ్వండి నాయన. దీని కొరకే మమ్మల్ని నిర్మించినావు, ఇంకా దేని కొరకు కాదు. నీ మహిమ నిమిత్తమే మమ్మల్ని సృజించినావు ఈ లోకం. ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఉండి నేను స్తుతించి ప్రార్థిస్తే మాకు కావలసినవన్నీ ఇస్తాం. ఆనాడు అబ్రహాముకు ఆయన ఆ పర్వతం మీద గొర్రెను, పొట్టేలను, పొమ్ములు తగులుకొని ఎంత సిద్ధంగా నీవు సిద్ధపాటు చేసినావు, అలాగే మా కార్యాలన్నీ నువ్వు చూసుకుంటావు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. అంత విశ్వాసం మాకు దయచేయండి. మమ్మల్ని దీవించండి. మా తలల మీద నీ పరిశుద్ధ శక్తిగల హస్తం ఉంచండి. ఈరోజు ఆరాధనలో పాల్పొందిన అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.